Hi friends, this is Dileep Morgan. Welcome to Tech. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే స్మార్ట్ టీవీ 4K టీవీ ఫుల్ హెచ్డి టీవీ ఇలా చాలా రకాల టీవీస్ అయితే మనకి మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. చాలా మంది టీవీస్ కొందామని చెప్పి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. సో ఎన్ని వీడియోస్ చేసినప్పటికీ కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే మిస్ అవుతుంది అని నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి కంప్లీట్ క్లియర్ కట్గా అయితే నేను చెప్పలేకపోవడం నాదే తప్పు అవుతుంది. సో ఈ వీడియోలో నేనేంటి అంటే ఆ తప్పును కవర్ చేసుకుంటాను. ఆల్రెడీ 2 వీడియోలు చేశాను. సో అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ వీడియో. అంటే ఇప్పుడు మీకు ఒక టీవీ సెలెక్ట్ చేసుకోలేటప్పుడు ఏవే ఉండాలి అనేది మొత్తం ఈ వీడియోలో చెప్తాను. సో అది చూసిన తర్వాత బ్రాండింగ్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు నాకు ఎల్జీ నచ్చింది అనుకోండి ఎల్జీ తీసుకుంటాను, లేదు సోనీ నచ్చింది అనుకోండి సోనీలో తీసుకుంటాను తప్ప, లేదు వియూ నచ్చితే వియూ తీసుకోవచ్చు అంతే తప్ప మ్యాక్సిమం ఇవి ఉన్నాయో లేవో స్పెసిఫికేషన్స్ మీరే కంపేర్ చేసి ఆ బ్రాండ్ మీకు ఏది నచ్చితే అది తీసేసుకోవచ్చు. సో అందుకని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టీవీ తీసుకుందాం అనేటప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించుకోవాలి మన ప్రైస్ రేంజ్ ఎంత అని. అంటే 50,000 60,000 ఇది ఫిక్స్ చేసేసుకోండి. చేసిన తర్వాత మనకి ఈ టీవీస్లో చాలా రకాలు అయితే ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి హెచ్డి రెడీ అంటే మీకు 720p మాత్రమే ప్లే అవుతాయి అండ్ ఫుల్ హెచ్డీస్ కూడా ప్లే అవుతాయి. కాకపోతే మీకు ఎలా ఉంటుంది అని అంటే చుక్కలాగా వస్తాయి అండ్ మీకు పెద్ద తేడా ఏముండదు, ఫుల్ హెచ్డీ లాగా కూడా మీకు ఉండదు. సో అందుకని మీరు హెచ్డి రెడీ టీవీలు తీసుకుంటాం అనుకుంటే సో మీకు 32 ఇంచెస్లోనే వస్తాయి అండ్ మీకు 40 ఇంచెస్ వస్తే మినిమం మీరు ఫుల్ హెచ్డి టీవీ ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫుల్ హెచ్డి టీవీకి స్మార్ట్ టీవీ కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్ని రకాల టీవీలు ఉన్నాయో తెలుసుకుందాం. సో హెచ్డి రెడీ టీవీయా, లేదనుకుంటే ఫుల్ హెచ్డి టీవీయా, స్మార్ట్ టీవీయా, 4K టీవీయా, OLED టీవీయా, ఇలా ఈ 5 రకాలు ఉంటాయి మనకి. సో ఎవరైతే తక్కువ ప్రైస్లో తీసుకుందాం అనుకుంటారో వాళ్ళకి హెచ్డి రెడీ టీవీలు వస్తాయి. సో వాళ్ళు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, బ్రాండ్ అనేది సెలెక్ట్ చేసుకొని తీసేసుకోవడమే. అండ్ 32 ఇంచెస్లో మీకు ఫుల్ హెచ్డి టీవీస్ అనేవి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంటాయి. మీకు ఇప్పుడు 40 ఇంచెస్ 42 ఇంచెస్ 43 ఇంచెస్ ఇవేమి అంటే ఇవన్నీ ఖచ్చితంగా ఫుల్ హెచ్డి టీవీస్లో వస్తాయి. వాటిల్లో హెచ్డి రెడీలు తక్కువ, ఎందుకంటే అంత పెద్ద స్క్రీన్ మీద మీకు హెచ్డి రెడీ టీవీ ఇస్తే మీకు అస్సలు పిక్చర్ క్వాలిటీ బాగోదని వాళ్ళు ఫుల్ హెచ్డి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 32 ఇంచెస్లో తీసుకుందాం అనుకుంటే మీకు హెచ్డి రెడీ టీవీలు మాత్రమే వస్తాయి. సో మీరు ఫిక్స్ అయిపోండి. స్మార్ట్ టీవీలో అందులో మళ్ళీ మీకు స్మార్ట్ టీవీస్ ఇవన్నీ అవైలబిలిటీలోకి వస్తాయి కానీ మాక్సిమం మీకు ఫుల్ హెచ్డీలు అయితే రావు. సో ఇప్పుడు 43 ఇంచెస్ 42 ఇంచెస్ 49 ఇంచెస్ 55 ఇంచెస్ 65 75 ఇలా మనకి పెరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఫుల్ హెచ్డి తీసుకుందాం అనుకునేటప్పుడు ఫుల్ హెచ్డీలో మళ్ళీ 2 అవైలబిలిటీలోకి మనకు వస్తాయి. సో ఫుల్ హెచ్డి ఒకటి, ఫుల్ హెచ్డి ప్లస్ స్మార్ట్ ఒకటి. ఈ రెండిట్లో ఏది క్వాలిటీ బాగుంటుంది అంటే ఫుల్ హెచ్డి ప్లస్ స్మార్ట్ టీవీలో మీకు క్వాలిటీ అయితే బాగుంటుంది. ఇది ఒకటి మీరు తీసుకోండి. అండ్ స్మార్ట్ టీవీ అంటే ఓన్లీ కస్టమ్ ఓఎస్తో ఒకటి వస్తాయి అండ్ అఫీషియల్ ఆండ్రాయిడ్తో కొన్ని వస్తాయి. అఫీషియల్ ఆండ్రాయిడ్ వల్ల అండ్ మనకి కస్టమ్ వల్ల తేడా ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏది బెస్ట్ అంటే సో ఎవరైతే నాన్ బ్రాండ్ తీసుకున్నాం అంటే వియూ కానీ, అంటే కొన్ని చిన్న బ్రాండ్స్ ఉంటాయి కదా, వియూ కానీ లేకపోతే పానాసోనిక్ కానీ ఇలాంటివి ఎవరైనా తీసుకుంటే మీరు అఫీషియల్ ఆండ్రాయిడ్ తీసుకోవచ్చు. అండ్ సోనీలో కూడా మీకు అఫీషియల్ ఆండ్రాయిడ్ వస్తుంది, కొన్ని మాత్రం మనకి కస్టమ్ ఓఎస్ అయితే వస్తాయి. సో మీ యొక్క దీన్ని బట్టి సో ఆండ్రాయిడ్లో ఎవరైతే ఎక్కువగా గేమ్స్ ఆడదాం అనుకుంటారో వాళ్ళైతే ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ తీసుకోండి. అండ్ మనకి ఇంకొక విషయం ఏంటి అంటే స్మార్ట్ టీవీకి నార్మల్ ఫుల్ హెచ్డి టీవీకి చాలా క్వాలిటీ అయితే తేడా ఉంటుంది, కొన్ని ఫీచర్స్ అయితే ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. అండ్ మీకు వచ్చేసరికి స్మార్ట్ బోర్డ్ ఇన్బిల్ట్గా మీకు వస్తుంది అండ్ చాలా రకాల ఫీచర్స్ అయితే మనకి ఈ యొక్క దీంట్లో అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి 4K టీవీకి వెళ్తే 4Kలో మనకి UHD HDR మనకి అంటూ ఉంటారు. సో 2 ఒకటే. 4K అంటేనే మీకు అల్ట్రా హెచ్డి. కొంతమంది వాళ్ళ యొక్క బ్రాండింగ్ పెంచుకోవడం కోసం కొంతమంది సూపర్ UHD, ఎల్జీలో సూపర్ UHD అంటే అది 5K దగ్గరికి వెళ్తుంది, మీకు సూపర్ UHD అని ఇలా రకరకాలుగా ఉంటుంది. సో మీకు 4K అంటేనే HDR మోడ్ వస్తుందో లేదో చూడండి, హై డైనమిక్ రేంజ్ అంటారు దాన్ని. సో HDR మోడ్ ఉందా లేదా, HDR మోడ్ ఉంటే మీకు కొంచెం కలర్స్ వైబ్రెంట్గా కనిపిస్తే బ్రాండింగ్లోకి వచ్చేసరికి, నాన్ బ్రాండింగ్లోకి వచ్చేసరికి పెద్ద తేడా ఉండదు. HDR ఆన్ చేసిన ఒకలాగే వస్తాయి, ఆన్ చేయకపోయినా ఒకలాగే వస్తాయి. సో 4K టీవీ తీసుకుందాం అనుకుంటే మీరు పక్కాగా ఫిక్స్ చేసుకోండి, పెద్ద బ్రాండ్స్కే వెళ్ళండి. అండ్ నార్మల్ వాటిలో వచ్చేసరికి అంత పెద్ద 4K టీవీస్లో అంత ఎక్సలెంట్ క్వాలిటీ అయితే రావు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన తెలుగులో 4K మోడల్స్ ఇంకా రాలేదు. అంటే మన డిష్ టీవీలో కానీ DTHSలో కానీ ఎక్కడ కూడా మనకి ఇంకా 4K ఛానల్స్ అవైలబిలిటీలోకి రాలేదు. కాబట్టి
మీరు ఫుల్ హెచ్డీ తీసుకున్న ఓకే ప్రస్తుతానికి, కాకపోతే మీరు ఫ్యూచర్ ఆలోచిస్తే మాత్రం 4K టీవీ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రైస్ బట్టి చూసుకుంటే మీకు 4K మీద స్మార్ట్ టీవీ ఫుల్ హెచ్డీ టీవీలోకి వచ్చేసరికి చాలా పెద్ద స్క్రీన్ అయితే వస్తుంది. కాబట్టి మీరు అలా ప్రిఫర్ చేసుకోవాలనుకుంటే అలా ప్రిఫర్ చేసుకోండి. అండ్ 4K తీసుకుందాం ఫ్యూచర్లో అవుద్ది, నాకు అమౌంట్ ఉంది పెట్టుకోవడానికి, బడ్జెట్ ఉంది అనుకుంటే మీరు 4Kకి వెళ్ళొచ్చు. సో ఇదైతే క్లియర్ కదా, ఏం తీసుకోవాలో మీకు ఒక పిక్చర్ క్లారిటీ అయితే వచ్చేసింది. మీ బడ్జెట్ బట్టి 4K ఫుల్ హెచ్డియా. ఇప్పుడు 32 అయితే నేను ప్రిఫర్ చేయను, ఓకే, ఎట్టి పరిస్థితుల్లో ప్రిఫర్ చేయను. అండ్ 42, 43, 49, 55 వీటిలో ఏదైనా తీసుకోవచ్చు. స్మార్ట్ ప్లస్ ఫుల్ హెచ్డి ఉన్నదే తీసుకోండి, ఇదే చాలా బెస్ట్. మీకు క్వాలిటీ అయితే చేంజ్ చాలా ఉంటుంది. అండ్ మీకు 4K అయితే ప్రాబ్లం లేదు, ఎలా ఉన్నా మీకు తీసేసుకోవచ్చు. మీకు 4K అంటేనే మంచి క్వాలిటీ అయితే వస్తుంది. అందులో అప్స్కేలర్ ఉందో లేదో చూసుకోండి. అప్స్కేలర్ అంటే ఏం లేదు, మీరు ఫుల్ హెచ్డి వీడియో ప్లే చేసేటప్పుడు మీరు 4K వరకు తీసుకువెళ్ళడానికి అది ప్రయత్నిస్తుంది. కాకపోతే మీది అది మినిమం ఫుల్ హెచ్డి, ప్యూర్ ఫుల్ హెచ్డి అయితే మీకు 4K వరకు చూపించడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఎన్కోడింగ్ చేసుకుంటుంది, మీరు ఇచ్చే అవుట్పుట్ డిజిటల్ ఇన్పుట్ ఏదైతే ఉందో దాన్ని ఎన్కోడింగ్ చేసుకుంటుంది. సో ఇదొక అడ్వాంటేజ్ మనకి 4K అప్స్కేలర్స్ ఉండడం వల్ల. నెక్స్ట్ మీకు పోర్ట్స్ ఎన్ని వస్తున్నాయో చూసుకోండి, ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. సో పోర్ట్స్ అంటే మనకి ఒక మినిమం 2 USB-లో ఉండే విధంగా చూసుకోండి. అండ్ ఒక 3 HDMI కేబుల్స్ ఉండే విధంగా చూసుకోండి. ఆప్టికల్ కేబుల్ ఉందా లేదో చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆక్స్ కేబుల్, అంటే మనకి మనకి హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఉంటుంది చూసారు కదా, సో ఆ ఆప్షన్ ఉందో లేదో చూసుకోండి. అండ్ మీకు వచ్చేసరికి ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి అంటే వెబ్ ఓఎస్ మీద రన్ అవుతుందా, అఫీషియల్ ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుందా, లేదనుకుంటే వాళ్ళ కస్టమ్ ప్యాచ్ వాల్స్ ఏమైనా వాళ్ళు ఇస్తున్నారా, ఇవి ఒకసారి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ యాప్స్ ఏమైనా సపోర్ట్ చేస్తున్నాయి లేదా, యూట్యూబ్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఇలా మనకి హాట్స్టార్, ఇలాంటివి అందులో అవుతాయా లేవా, ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ హార్డ్ డిస్క్ పెట్టేటప్పుడు అది డిటెక్ట్ చేస్తుందో లేదో చూసుకోండి. ఎంఐ టీవీలో కొన్ని టీవీస్కి హార్డ్ డిస్క్స్ అయితే డిటెక్ట్ చేయలేదు. ఓకే, ఎక్స్ఫాట్ అండ్ ఫ్యాట్ 32 2 రకాలు ఉంటాయి మనకి హార్డ్ డిస్క్లో. ఓకే, ఫ్యాట్ 32 బిట్ ఎవరైతే వాడుతున్నారో ఆ టీవీస్ సపోర్ట్ చేసే కొన్ని ఉంటాయి, కొన్ని ఎక్స్ఫాట్ మోడల్. ఇవి ఏంటి అంటే సో ఎక్స్టెన్షన్స్ మీకు హార్డ్ డిస్క్ కనెక్ట్ చేయగానే మీకు కింద చూపిస్తుంది. ఓకే, అది ఎంత జీబీ, ఇవన్నీ కూడా మనకి ఎలా అయితే వీడియోస్ కింద చూపిస్తుందో అలా మనకి కింద అయితే చూపిస్తుంది. అది ఎక్స్ఫాట్ వెర్షనా లేదనుకుంటే ఫ్యాట్ 32 వెర్షనా. సో వెర్షన్ కాదు ఇది, సింపుల్గా చెప్పాలి అని అంటే వాటి యొక్క ఫార్మేట్. సో ఆ ఫార్మేట్ ఫ్యాట్ 32 బిట్ ఫార్మేట్లో మాత్రమే ప్లే అవుతాయి. అండ్ మీకు ఎక్స్ఫాట్ కొన్ని సపోర్ట్ చేస్తే కొన్ని సపోర్ట్ చేయవు. సో మీకు మ్యాక్సిమం వచ్చేది ఫ్యాట్ 30 NTSC అనే ఒక ఫార్మేట్ మనకి హార్డ్ డిస్క్లోకి వచ్చేసరికి మ్యాక్సిమం టీవీస్ అన్నిటికీ సపోర్ట్ చేస్తాయి. కాకపోతే కొన్ని టీవీస్ ఎంఐ టీవీ ఇలాంటివి మీకు కొన్ని సపోర్ట్ చేయవు. అలాంటప్పుడు మీరు ఫార్మేట్ మార్చాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు చాలామంది ఎస్ నొక్కేస్తారు, కనీసం అక్కడ ఏముందో డైలాగ్ బాక్స్లో కూడా చూడరు. ఒక్కసారి స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ మీరు ఫ్లిక్స్ చేస్తే, ఓకే, ఒక్కసారి రికార్డింగ్ ఆప్షన్ స్టార్ట్ చేస్తే మీకు మళ్ళీ ఆ హార్డ్ డిస్క్ అనేది ఎక్కడ కూడా కంప్యూటర్లో ఎక్కడ కూడా మీకు డిటెక్ట్ చేయదు, వేరే టీవీలో కూడా డిటెక్ట్ చేయదు. ఇదే టీవీలో మీరు రికార్డ్ చేసుకొని అవే రికార్డ్ చేసుకున్న మూవీస్నే మళ్ళీ మీరు చూడాలి తప్పితే ఆల్రెడీ అందులో ఉండేది మొత్తం ఫార్మేట్ అయిపోయి దీనికి లాగా మారిపోతుంది. మీరు ఎంత చూసినా సరే ఎందులో చూడడం తప్ప ఈ టీవీలో, ఏ టీవీలో అయితే మీరు ఫార్మేట్ చేశారో ఆ టీవీలో తప్ప ఏ టీవీలో అది రాదు. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. స్క్రీన్ రికార్డింగ్ చాలామంది చేసుకుందాం అనుకుంటారు, సో అది వేస్ట్ అని చెప్తాను. నెక్స్ట్ మీరు బ్రాండింగ్ చూసుకోండి, ఏ బ్రాండ్ తీసుకుంటున్నారా, బియూ తీసుకుంటున్నారా, TCL తీసుకుంటున్నారా, లేదనుకుంటే ఎంఐ, థామ్సన్, LG, సోనీ, ఏ బ్రాండ్ తీసుకుందాం అనుకుంటున్నారో మీకు ఒక పిక్చర్ క్లారిటీ అయితే ఉండాలి. మీ బడ్జెట్ బట్టే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్తాను అంటే LG, సోనీ, ఓకే, LG, సోనీలో ఏమేమి మోడల్స్ ఉన్నాయి, అవి ఎంత దాటితే మీరు LG, సోనీకి వెళ్ళొచ్చు, లేకపోతే బియూ, ఎంఐ, థామ్సన్ ఎవరెవరికి ప్రిఫర్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ మనకి స్టెబిలైజర్ అవసరమా అని చాలామంది అడుగుతున్నారు. సో స్టెబిలైజర్ అవసరమా అంటే మీకు ఏ స్మార్ట్ టీవీకి స్టెబిలైజర్ అవసరం లేదు. మనకి ల్యాప్టాప్ ఎలా అయితే ఇంత పెద్ద అడాప్టర్తో వస్తుందో అలానే ఇప్పుడు వచ్చే టీవీస్ అన్నిటికీ అడాప్టర్స్ వస్తున్నాయి. అలా అడాప్టర్స్ కానీ లేకపోతే మీరు వాడాల్సి ఉంటుంది స్టెబిలైజర్. ఓకే, సో మ్యాక్సిమం మీకు అవసరం లేదు, 95% వరకు మీకు ఆ స్టెబిలైజర్ అనేది అవసరం లేదు. అందుకనే ఇప్పుడు పాత టీవీలు చూసారా లోపల నుంచి వైర్ వచ్చేది, ఓకే, లోపల నుంచి వైర్ వచ్చేది, అవి డిటాచబుల్ కేబుల్స్ కాదు. కానీ ఇప్పుడు వచ్చి ప్రతి టీవీకి కూడా డిటాచబుల్ కేబుల్, మీరు పవర్ కేబుల్ అనేది బయటకు తీసుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే ఉరుములు, మెరుపులు, ఏమైనా పిడుగులు పడేటప్పుడు మీకు ఏమవుతుంది అంటే మీకు జస్ట్ ఆ ప్లగ్ వరకు కూడా పోతుంది అండ్ మీకు ఐసీస్ వరకు కూడా వెళ్ళదు ఆ పవర్ సప్లై అనేది. సో ఇంటికి ఎర్తింగ్ ఉంటే మంచిది, ఎర్తింగ్ లేకపోతే స్టెబిలైజర్ అయితే మెయింటైన్ చేయండి. అండ్ ఇదొకటి నేను ఇచ్చే సజెషన్. అండ్ నెక్స్ట్ చాలా మంది ఏంటి అంటే రీఫ్రెష్ రేట్ ఎంత ఉండాలి. సో రీఫ్రెష్ రేట్ మీకు 60 ఉంటే సరిపోతుంది. మనకు ఉండేవి 30 ఎలా ఉంటాయి, మనకి నార్మల్ టీవీస్ వచ్చేసరికి 30 ఎలా ఉంటాయి. సో మీరు రీఫ్రెష్ రేట్ వచ్చేసరికి 60 మెయింటైన్ చేయండి. ఎవరైతే మూవీస్ చూస్తారనుకుంటారో వాళ్ళు 60 వరకు మెయింటైన్ చేయండి.
లేదు, ఎవరైనా కొంతమంది గేమ్స్ ఆడతారు, ప్లే స్టేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఏంటి అంటే 120 ఫ్రేమ్స్ మినిమం తగ్గకుండా చూసుకోండి. మనకి సోనీలోకి వచ్చేసరికి 200 రిఫ్రెష్ రేట్స్ టీవీస్ కూడా ఉన్నాయి. సో అవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో 200 ఎవరికి, సోనీ ప్లే స్టేషన్స్కి సపోర్ట్ చేయడం కోసం వాళ్ళ టీవీస్కి 200 రిఫ్రెష్ రేట్ ఇస్తారు. సో ఎల్జీ టీవీస్లో పెద్ద ప్లే స్టేషన్ లేవు కాబట్టి 120 ఉంటే ఏ ప్లే స్టేషన్ అయినా సరే 120 హర్ట్స్కి మించి ఉండదని చెప్పి వాళ్ళు ఒకటి అనుకొని వాళ్ళు ఒకటి డిజైన్ అయితే చేశారు. సో కొంతమంది అయితే 60 ఫ్రేమ్ రేట్స్తోని అవి ఏవైతే మూవీస్ చూస్తారో, మూవీస్, వీడియోస్ ఇవన్నిటికీ సరిపోతుంది. 120 ఫ్రేమ్ రేట్స్ వచ్చేటప్పుడు మాత్రం మీకు దేనికంటే ప్లే స్టేషన్ ఉన్న వాళ్ళు మాత్రం 120 ఫ్రేమ్స్ రికార్డ్స్ టీవీ తీసుకోండి. అండ్ అమౌంట్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది 60 ఫ్రేమ్స్తో పోలిస్తే. సో నేను ప్లే స్టేషన్ ఆడతాను అనుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. అండ్ 4K వీడియో రికార్డింగ్ ఉన్నది కదా, మనకి 4K డిస్ప్లే అయితే ఉంది కదా, 4K మూవీస్ ప్లే అవుతాయి కదా, ఇలా రకరకాలుగా చాలామంది అనుకుని తీసేసుకుంటారు. కానీ 4Kలో 60 FPS మనకి ప్లే అవుతుందో లేదో చూసుకోండి. 60 FPSకి 30 FPSకి చాలా తేడా ఉంది. 4K 60pలో అవుతుందా లేదా, అది 10 బిట్టా 12 బిట్టా 14 బిట్టా కలర్ మోడల్. ఓకే, సో 4K at the rate 60 ఫ్రేమ్సా, లేదు అనుకుంటే 120 ఫ్రేమ్సా, లేదనుకుంటే 30 ఫ్రేమ్సా, ఏం మెన్షన్ చేయకపోతే 30 ఫ్రేమ్స్ మెన్షన్ చేస్తే 60 ఫ్రేమ్స్ 60 అని మెన్షన్ చేస్తే. రెండోది వచ్చేసరికి 8 బిట్, 10 బిట్, 12 బిట్, 14 బిట్, ఇలా మనకి 4 రకాల కలర్ బిట్స్ ఉంటాయి. సో మీకు 12 బిట్ 14 బిట్ మ్యాక్సిమం చాలా తక్కువ టీవీస్లో ఉంటాయి. సో మినిమం 10 బిట్ ఉండేలాగా చూసుకోండి. 8 బిట్ అయితే మాత్రం మీరు ప్రిఫర్ చేయకండి, కలర్స్ అనేవి న్యాచురల్గా రావు. సో చాలామంది అనుకుంటూ ఉంటారు ఇప్పుడు కెమెరాస్ అన్నీ ఒకలాగే ఉంటాయి. ఖచ్చితంగా ఎవరి కలర్ మాడ్యూల్ వాళ్ళది, ఎవరి సాఫ్ట్వేర్ వాళ్ళది. అలానే మనకి ఈ టీవీస్ కూడా ఎవరి యొక్క ఓన్ ఓఎస్, ఎవరి యొక్క ఓన్ స్మార్ట్ బోర్డు కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. అండ్ కలర్సే కాబట్టి కలర్స్లో రకరకాలుగా చూపించవచ్చు. సో అందుకనే టీవీస్లో మాత్రం మీరు నాన్ బ్రాండ్ ప్రిఫర్ చేయకండి. ఇప్పుడు మనకి ఎంఐ 55 ఇంచెస్ టీవీ చాలా తక్కువ ప్రైస్కి దించింది, 45,000కే దించేసింది. కానీ మరి ఎల్జీ వాడికి ఏంటి, ఇప్పుడు యాక్చువల్గా కాంపిటీటర్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మనకు ఆ రేంజ్లో, మనకి స్మార్ట్ మొబైల్స్ వచ్చేటప్పుడు రెడ్మీ రాకముందు స్మార్ట్ మొబైల్స్ ఓ రేంజ్లో ఉండే. ఎప్పుడైతే రెడ్మీ ఇవి వచ్చాయో ఖచ్చితంగా అన్నిటి యొక్క ప్రైస్ రేంజెస్ దిగాయి. జియో వచ్చిన తర్వాత ఎయిర్టెల్ దిగడం కానీ ఇలా రకరకాలుగా అందరూ దిగారు. కానీ ఈ కాంపిటీటర్ ఎందుకు తట్టుకొని నిలబడుతున్నారు అని అంటే వీళ్ళ యొక్క క్వాలిటీకి వాళ్ళ యొక్క క్వాలిటీకి చాలా చేంజ్ ఓవర్ అనేది ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే ఎక్కడైనా రిలయన్స్ స్టోర్స్ కానీ లేకపోతే ఎక్కడైనా టీఎంసీ కానీ ఎక్కడికైనా వెళ్ళి చూసుకోండి, ఈ రెండు కంపేర్ చేసి చూడండి. ఓకే, మీకు ఖచ్చితంగా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఎందుకు అంత ప్రైసెస్ అయితే వేరియేషన్స్ ఉన్నాయో. వాళ్ళ దరిదాపుల్లో కూడా ఉండరు వీళ్ళు. అంటే వాళ్ళకి 45 పెట్టారు అనుకోండి, స్మార్ట్ టీవీ ఒక 55 దాటి పెడతారు. 4K వాళ్ళ హెచ్డిఆర్ మనకి 45కి ఇస్తున్నప్పుడు. సో ఎలా ఎవరి యొక్క బిజినెస్ మోడల్ వాళ్ళది. అండ్ నెక్స్ట్ మనకి ఏంటి అంటే సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ దగ్గర సర్వీస్ ఉంటే మ్యాక్సిమం ఆ బ్రాండ్ ప్రిఫర్ చేయండి. సోనీ అనేది కొంచెం సర్వీస్ లేట్ అవుతుంది, ఎల్జీ అనేది మీకు సర్వీస్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది. వియో వచ్చేసరికి మీకు సర్వీస్ కొంచెం లేట్ అయినా సరే మీకు సర్వీస్ గ్యారెంటీ ఉంటుంది. అదే మీకు ఎంఐ ఇవి ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది వియో మీద చేసుకున్నట్లయితే. ఏదైనా సరే మీరుండే ఏరియా బట్టి ఉంటుంది తప్ప ఆ సర్వీస్ పర్ఫెక్ట్గా ఉంటుందని ఎవరు కూడా ఏమి చెప్పలేరు. ఓకే, సో మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏం తీసుకోవాలో ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో పోర్ట్స్ చూసుకోండి, క్వాలిటీ ఏంటి, బడ్జెట్ ఏంటి, నెక్స్ట్ మనకు వచ్చేసరికి వాట్ ఈస్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ట్రెండింగ్లో ఏ మొబైల్ ఎలా అయితే బాగుంది అనుకుంటున్నామో అలానే ప్రెజెంట్ ఉన్న టీవీస్లో ఏది బాగుందో అవి కూడా ట్రెండింగ్లో టీవీస్ మీరు సెర్చ్ చేయండి. ఓకే, సో నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఎల్జీ, సోనీ ఈ రెండింటిలో ఏ మోడల్స్ ఉన్నా ఏం తీసుకోవాలనేది చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు వాడుతున్న టీవీ ఏంటి, ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో దట్ ఎంతమందికి నా సబ్స్క్రైబర్స్లో ఇంకా ఫ్యూచర్లో టీవీ అప్గ్రేడ్ అవుతారు అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. ఈ వీడియో ఎంతమందికి యూజ్ అవుతుంది అనేది కూడా నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఆ కామెంట్లో మీరు పెడతారనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం లేదు, ప్రెస్ చేసేయండి, ఏముంది సింపులే కదా. అండ్ దిస్ ఈస్ దిలీప్ ముర్గన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.